Hi students, today we are going to discuss RRB NTPC test number 61 and question number 71 to 100. Okay nandi. So first question మనకి as usual ఏంటంటే వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. సో 1 and 2 మధ్య కరస్పాండింగ్ 3 and 4 కనెక్ట్ చేయాలి. బట్ 3 కూడా ఇవ్వలేదు కాబట్టి 3ని 4ని కూడా రెండింటిని మనమే సెలెక్ట్ చేయాలి యాక్చువల్గా. సో సెకండ్స్ టైం అన్నాడు. టైంని సెకండ్స్లో మెజర్ చేస్తారండి. ఓకేనండి. అలాగా సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం గమనిస్తే యాంగిల్ సో పాస్కల్ కాదు, లెంగ్త్ మీటర్ కాదు, ఏరియా వాల్యూమ్ కాదు, ఎస్ ఓమ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ చూడండి, రెసిస్టెన్స్ని మనము ఓమ్లో మెజర్ చేస్తే టైంని సెకండ్స్లో మెజర్ చేస్తాం. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న పేరుని మనము సో పికప్ చేయాలి యాక్చువల్గా. నథింగ్ బట్ ఏం లేదు, డిఫరెన్స్ రిలేషన్ అండి. 11కి 16 మధ్య డిఫరెన్స్ +5. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ ఎక్కడుందో ఒకసారి మనం గమనిద్దాం. గమనిస్తే +5 ఉన్న ఆన్సర్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 13 + 5 = సో 18. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. సో ఏ అంటే 1, యు అంటే 21, ఆర్ అంటే 18, సి అంటే 3, ఎక్స్ అంటే 24, వి అంటే 22. 1 కాస్త 3 అంటే +2, 21 కాస్త 24 అంటే +3, 18 కాస్త 22 అంటే +4. +2 +3 +4. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం గమనించాలా. ఆర్ ఎస్ అన్నాడు, ఇది +1 ఉంది, మన ఆన్సర్ కాదు. జి ఇది 7, 9 +2, ఇది 5, అది 8 +3, ఇది 13, 17 +4. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనకి +2 +3 +4. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. జి అంటే మనకి ఏంటంటే 7, ఐ అంటే 9 అంటే రిలేషన్ +2, ఈ అంటే 5, హెచ్ అంటే సో మనకి 8 రిలేషన్ +3, ఎం అంటే 13, సో క్యూ అంటే 17 రిలేషన్ +4. +2 +3 +4 ఉన్న ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది. సో దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ అందులో ఏ 3 పదాలైనా కానీ ఒకే కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ర్యాట్, క్యాట్, నెక్స్ట్ ఫిష్, కవ్ అన్నాడు. ర్యాట్, క్యాట్, కవ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఫిష్. ఎందుకంటే ఫిష్ కెన్ సర్వైవ్ ఇన్ ఓన్లీ వాటర్, అది వాటర్లోనే ఉంటుంది. బట్ రిమైనింగ్ అన్ని మనకు సర్ఫేస్ ఏరియా ముందు ఉంటాయండి. సో దట్ ఈస్ వై సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఫిష్. నెక్స్ట్. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 పేర్ ఆఫ్ నెంబర్స్లో ఏ 3 అయినా కానీ ఒక లక్షణంతో ఉంటే ఒక డిఫరెంట్, అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. జస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 31, 33 మధ్య డిఫరెన్స్ 2, 33, 35 మధ్య డిఫరెన్స్ 2, 37, 39 మధ్య డిఫరెన్స్ 2, 35, 39 డిఫరెన్స్ మధ్య 4. సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. In the following question select the odd letter. So this is odd letter odd man ఉండండి. ఇచ్చిన సో పెయిర్ ఆఫ్ లెటర్స్ మధ్య డిఫరెన్స్ సీక్వెన్సా లేకపోతే వవెల్స్ కాన్సోనెంట్సా లేకపోతే ఆపోజిట్ పేర్సా, ఇవే ఉంటాయి పారామీటర్స్. గమనిస్తే ఐఆర్ ఆపోజిట్ పేర్, ఎల్ఓ ఆపోజిట్ పేర్, ఈవి ఆపోజిట్ పేర్, బట్ ఏవై నాట్ ఆపోజిట్. ఏ ఉంటే ఏకి ఏముండాలి ఆపోజిట్, జెడ్ ఉండాలి. ఒకవేళ వై ఉంటే ఏముండాలి, వైకి బి ఉండాలి. సో దట్ ఈస్ నాట్ ఆపోజిట్ పేర్ బట్ రిమైనింగ్ సార్ ఆపోజిట్ పేర్ ఆఫ్ లెటర్స్, రైట్. ఫర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 77. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ అన్నాడు. ఓకే, డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ చూద్దాం. ఓపి అన్నాడు, ఓఎం అన్నాడు, ఓఎన్ అన్నాడు, ఓఎన్ అన్నాడు, ఓఎం అన్నాడు. అంటే ఓ తర్వాత పి ముందు రావాలా, ఎం ముందు రావాలా, ఎన్ ముందు రావాలంటే ఎంఏ ముందు రావాలా. ఓఎంఐఎస్ఎస్, ఓఎంఐటి, ఎస్ తర్వాత టీ రావాలా. కాబట్టి ఫస్ట్ మనకి 2 రావాలా, తర్వాత 5 రావాలా. 2 రావాలా, 5 రావాలా. 2 తర్వాత మనకు 5 ఉన్న ఆన్సర్ ఆప్షన్లో ఎక్కడ ఉందంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది, 2 తర్వాత 5 చూడండి. రిమైనింగ్ అన్ని ఎలిమినేషన్, ఎలిమినేషన్, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ 3 వర్డ్స్ ఆర్డర్లో ఉందా లేదా ఇంకా మనకి సో నెసెసిటీ లేదండి, ఎందుకంటే ఆన్సర్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, రైట్. 78. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా మనకి డిఫరెన్స్లో కనెక్ట్ అవ్వాలి. చూడండి 63కి 56 మధ్య డిఫరెన్స్ -7, దెన్ -6, -7, -6,
-7. Then -6 అంటే 30 - 6 is equal to 24. So our answer is second option our answer. కేవలం డిఫరెన్స్ దట్ టు రెండు కాంబినేషన్స్ -7 -6 రైట్. 79. So this is a letter series based question. S, Q, N, J question mark. S corresponding 19, Q corresponding 17, N corresponding 14, J corresponding 10. Difference sequence -2, -3, -4. Then -5 to 10 - 5 is equal to 5 undala. 5 corresponding letter is equal to E. Our answer is second option our answer, right? Then question number 80. So this is చిన్న arithmetic problem అండి. Weight of C is twice the weight of M అన్నాడు యాక్చువల్గా. Weight of C is equal to twice the M అన్నాడు. సో అంటే 2M. Weight of M is 1/9 of weight of R. M అంట 1/9 R అంట. Weight of R is 5/2 the weight of K అన్నాడు. సో weight of R వచ్చి మనకి ఏంటంటే 5/2K. Then weight of K is 1/3 అన్నాడు. K is equal to 1/3 of the weight of G అన్నాడు. సో 1/3 of the G. ఇప్పుడు మనం ఏంటంటే రేషియో రీప్రొడ్యూస్ చేద్దాం చూడండి. రేషియో రీప్రొడ్యూస్ చేస్తే సో C/M is equal to C/M is equal to 2:1. Then M/R is equal to 1:9. 1:9. రేషియోస్ అన్ని ఈక్వలైజ్ చేస్తున్నాను. దెన్ R/K is equal to 5:2. 5:2. Then K/G is equal to 1:3. ఇప్పుడు ఆ రేషియోస్ అన్ని మనం ఈక్వలైజ్ చేసుకుంటా వస్తే అంటే ప్రపోర్షనేట్గా మనం ఈక్వలైజ్ చేసుకుంటా వస్తే సో CM/R/K/G అంటే ఫస్ట్ ఇప్పుడు చూడండి అంటే 2:1 is equal to 1:9 అంటే 1 2s 2 1 1s 1 1 9s 9. అట్లా మనకి ఏంటంటే సో 9 దట్ మీన్స్ ఏంటంటే 1 నిమిషం 9 1s 9 9 2s is equal to 18 యాక్చువల్గా. ఓకేనా? ఇట్లా మనకి ఏంటంటే సో 1 నిమిషం అండి 2:1 1:9. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ఆ రేషియోస్ మనం ఈక్వల్ చేసుకుంటా వస్తే సో 2:1:9 2:1:9. దాని మళ్ళీ అగైన్ సో చూడండి 5:2 చేత మల్టిపుల్ చేసుకుంటా వస్తే 5 2 10 సో 5 1 5 9 5 45 9 2s is equal to 18. ఇలా మనం ఈక్వలైజ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. ఈక్వలైజ్ చేసుకుంటూ వచ్చేస్తే ఫైనల్గా మనకి ఏంటంటే సి కాస్త ఏమవుతుందంటే 10 అవుతుంది, సి 10 అవుతుంది, M 5 అవుతుంది, R 45, K is equal to మనకి 18, G is equal to 54. ఇప్పుడు చెక్ చేసుకోండి ఇంకా యాక్చువల్గా. సో C is equal to M అన్నాడు యాక్చువల్గా. M వచ్చి 5 అయితే C is equal to M. సరిపోయిందా చెక్ చేసుకోండి. దెన్ ఫైనల్గా అడిగింది హూ ఇస్ ద సెకండ్ లైటెస్ట్ అన్నాడు. అందరికన్నా లైటెస్ట్ వచ్చేందంటే మనకి ఏంటంటే M అవుతారు, సెకండ్ లైటెస్ట్ వచ్చి మనకు C అవుతారు, సెకండ్ లైటెస్ట్ T అవుతారు. ఓకేనండి? సో అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. రేషియోస్ ఈక్వల్ తీసాడు, ఇంకేం లేదు, నోట్ చేసుకోండి. ఓకే, గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. From the given alternatives, so select the word which cannot be formed using the letters of the given word. Transaction లో ran ఫాలో అవుతుంది, యాక్షన్ ఫాలో అవుతుంది, TRAN ట్రైన్ ఫాలో అవుతుంది, బట్ రోల్ ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే వై బికాస్ రోల్లో ఉన్న ఎల్ అనే లెటరు బేస్ వర్డ్ అయిన ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. క్వశ్చన్ నెంబర్ 82. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. కోడింగ్ డీకోడింగ్ చూడండి. మేకర్ ఈజ్ రిటన్ యాజ్ ఏమన్నాడు PDNHU. ఇది చూడండి
ఇది 13, ఇది 1, ఇది 11, ఇది 5, ఇది 18. ఇది వచ్చి మనకి ఏంటంటే చూడండి, ఇది వచ్చి మనకి సో 16, 4, 14, 8, 21. అంటే ఇప్పుడు రిలేషన్ చూడండి, రిలేషను. సో ఏమంటున్నా అంటే రిలేషను 13 కాస్త 16 అంటే +3, 1 కాస్త 4 అంటే +3, 11 కాస్త 14 అంటే +3. టోటల్ రిలేషన్ +3 ఆపరేట్ చేస్తున్నాడు. మనం కూడా సేమ్ లాజిక్ +3 ఆపరేట్ చేస్తే టీ అంటే 20, 20 + 3 = 23 అంటే డబ్ల్యూ రావాలా. మన ఆన్సర్ డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలా. డబ్ల్యూతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ అన్ని ఎలిమినేషన్ కదా, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ జస్ట్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 83. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్ లో సైన్స్ ని మనం ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాట్మాస్ ఆర్ బొడిస్సా సో సింప్లిఫై చేయాలి యాక్చువల్గా. ఓకే, మైనస్ మీన్స్ ఇంటూ, ప్లస్ అన్నాడు, ప్లస్ మీన్స్ రిప్రజెంటేషన్ డివైడ్ బై, ఇంటూ మీన్స్ మైనస్, డివైడ్ బై మీన్స్ ప్లస్. సింప్లిఫై చేస్తే 5 × 6/30 -8 + 16. ఓకే, 5 6, 6/6 = 1. 1 - 8 + 16. 1 + 16 = 17. 17 - 8 = 9. So our answer is third option our answer, right? Question number 84. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్ లో మనకి ఏంటంటే ఆప్షన్ లో ఏ రెండు సింబల్స్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి = తర్వాత 42 అనే వాల్యూ సాటిస్ఫై అవుతుంది అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో కాబట్టి ఒక ఆప్షన్ ని సబ్స్టిట్యూట్ చేయండి, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఫాస్ట్ గా ఇంకొక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడం అండి. బట్ ఫస్ట్ ఆప్షన్ చేస్తున్నాను చూడండి, ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మైనస్ ప్లేస్ లో ప్లస్, ప్లస్ ప్లేస్ లో మైనస్. 18 - 26 మైనస్ కాబట్టి ప్లస్, ప్లస్ కాబట్టి మైనస్. దెన్ 25 × 10 / 5 అన్నాడు యాక్చువల్గా. ఓకే చూడండి, 18 - 26 + 25 × 10/5, 5 2s, 25 × 2 = 50. 18 - 26 + 50 ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏంటంటే 68 - 26 సో 42. ఎస్, 42 మనకు సాటిస్ఫై అయిపోతా ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. మైనస్ దగ్గర ప్లస్, ప్లస్ దగ్గర మైనస్, సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. సో గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ప్రకారం క్వశ్చన్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఆ లాజిక్ ఏం లేదు. 1 Δ - 5 = 1 × 5 = 5. 4 Δ 7 = -28. 1 Δ 3 = 3. దెన్ ఏంటంటే 8 Δ 8 = 64. అది -64 + 64 అనేది రెండు ఆప్షన్స్ ఉంటే మాత్రం మనం చెక్ చేయాలా, ఒకటే ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇంకా ఇర్రెస్పెక్టివ్ మనకు అవసరం లేదు యాక్చువల్గా. 8 × 8 64, 64 ఒకటే ఉంది, అది మైనస్ ప్లస్ ఇర్రెస్పెక్టివ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 86. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ లేదో 1 or 2 లెటర్సే మనకి డెసిషన్ మేకింగ్ ఉంటాయి, దాన్ని మనం క్యాచ్ చేయగలిగితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూడండి, సో జెడ్ చూడండి, ఫ్రమ్ ద రైట్ సైడ్ జెడ్ = థర్డ్ ప్లేస్, ఫ్రమ్ ద రైట్ సైడ్ జెడ్ = ఫోర్త్ ప్లేస్. ఇక్కడ థర్డ్ ప్లేస్, ఇక్కడ ఫోర్త్ ప్లేస్. ఫ్రమ్ ద రైట్ సైడ్ జెడ్ = ఫిఫ్త్ ప్లేస్, ఫ్రమ్ ద రైట్ సైడ్ జెడ్ = సిక్స్త్ ప్లేస్, ఫ్రమ్ ద రైట్ సైడ్ జెడ్ = సో మనకేంటంటే సో సిక్స్త్ ప్లేస్, సెవెంత్ ప్లేస్. నెక్స్ట్ మన ఆన్సర్లో 8th ప్లేస్లో ఉన్న జెడ్. 8th ప్లేస్లో జెడ్ ఉన్న ఆన్సర్ 1 మన ఆన్సర్ కాదు, 2 మన ఆన్సర్ కాదు. జెడ్ 8th ప్లేస్లో ఉండాలి ఫ్రమ్ ద రైట్ సైడ్. 1 2 3 4 5 6 7 8. ఎస్, అవర్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఒక జెడ్ ఒకటే మనకి డెసిషన్ మేకింగ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. 2 rugby players start running from the same place on the pitch. Player A runs 20 meters south. 20 meters south. Then turns to his left and runs 26. Left అన్నాడు, anti-clockwise direction. 26. In the meanwhile, player B అంటే ఇక్కడ ఎవరు వచ్చారు, ఇక్కడికి ఏ వచ్చాడు, అలా ఉంచండి. In the meanwhile, player B runs 12 meters west. 12 meters west. 12 meters west. Then he runs 6 meters south.
6 meters south. Okay. Then he turns to his left and runs 38 meters. Left అన్నాడు, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్. 38 అన్నాడు. 38 అంటే దట్ మీన్స్ ఇది ఒక 12, తర్వాత ఇది ఒక 26. అంటే చూడండి, ఇదేమో 12, ఇదేమో 26. 26 + 12 ఈజ్ ఈక్వల్ టు 38. ఓకేనా? టోటల్ 38 మీటర్స్ అన్నాడు యాక్చువల్గా. 38 మీటర్స్. వేర్ ఈస్ ప్లేయర్ ఏ విత్ రెస్పెక్ట్ టు ప్లేయర్ బి? ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం ఇది 20 కదా, 20లో మనం ఏంటంటే 6 తీసేస్తే 14 మీటర్స్. 14 మీటర్స్ సౌత్. ఓకేనా? 14 మీటర్స్ ఏంటంటే మనకి ఏంటంటే సౌత్లో ఉన్నాడు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఈ డిస్టెన్స్ మనకి 14 మీటర్స్. దెన్ ఏంటంటే ఏ దగ్గర నుంచి ఏని బి దగ్గర నుంచి చూస్తే సౌత్. దిస్ ఈస్ ద సౌత్ డైరెక్షన్. రైట్? గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ సిలాజిజం బేస్డ్ క్వశ్చన్ అండి. సమ్ నోట్స్ ఆర్ కాయిన్స్. ఇదండి, సమ్ నోట్స్ ఆర్ కాయిన్స్. ఆల్ నోట్స్ ఆర్ కరెన్సీ. ఆల్ నోట్స్ ఆర్ కరెన్సీ. నోట్స్ ఆర్ కరెన్సీ. బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. మూడింటి మధ్య సమ్ అనే పాజిటివ్ రిలేషన్ వస్తుంది. ఫస్ట్ ఆన్సర్ నో కాయిన్స్ ఆర్ కరెన్సీ అన్నారు. కాయిన్ కి కరెన్సీకి డైరెక్ట్ గా పాజిటివ్ రిలేషన్ ఉంది. పాజిటివ్ ఉంటే నెగటివ్ చెప్పకూడదు. సో దట్ ఈస్ వై వన్ డస్ నాట్ ఫాలో. వితౌట్ ఎనీ నెగటివ్ స్టేట్మెంట్స్ దెర్ ఇస్ నో నెగటివ్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. ఇఫ్ వన్ స్టేట్మెంట్ ఈస్ నెగటివ్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి నెగటివ్, అదర్వైజ్ నో నెగటివ్ ఆన్సర్. స్టేట్మెంట్ లో నెగటివ్ లేకుండా కంక్లూజన్ నెగటివ్ రావచ్చు. ఎప్పుడు రావచ్చు అంటే కాంట్రడిక్షన్ కింద కాంప్లిమెంటరీ పేరు రావచ్చు, కానీ కాంప్లిమెంటరీ పేరు కింద రావచ్చు, కానీ డైరెక్ట్ గా రాకూడదు. That is why one does not follow. 2. Some currencies are coins. Yes, obviously right. Both are intersecting. Both are intersecting. So our answer is only conclusion 2 follows. Option 2 our answer. Right? Question number 89. So this is నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. మిస్ అయిన నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏం చేస్తున్నాడంటే ఒకసారి చూడండి. సో సీక్వెన్స్ మనకి ఏంటంటే 1, 2, 6, 12, 36, అలా మనకి ఏంటంటే 1 by 1 ఇస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నా అంటే చూడండి, 1, 2, 6, 12, 36, 72. ఒకసారి ఇంటూ 2, ఒకసారి ఇంటూ 3, ఒకసారి ఇంటూ 2, ఒకసారి ఇంటూ 3, ఒకసారి ఇంటూ 2, ఈసారి ఇంటూ 3 చేయాలా. 72 × 3 ఈజ్ ఈక్వల్ టు 3 2 6 3 7 21. సో 216. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. కేవలం లెటర్కి లెటర్ మధ్య ఉన్న డిఫరెన్సే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సి కరస్పాండింగ్ ఎట్లా తీసుకోవచ్చు అంటే సి కరస్పాండింగ్ 3 అయినా అవుతుంది, అట్ ద సేమ్ టైం 29 అవుతుంది. ఏ 1 అయినా అవుతుంది, అట్ ద సేమ్ టైం 27 అవుతుంది. దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 25, డబుల్ ఈజ్ ఈక్వల్ 23. ఓకేనా? ఇప్పుడు -2 -2 -2. దెన్ 23 - 2 ఈజ్ ఈక్వల్ టు 21. 21 కరస్పాండింగ్ లెటర్ యూ ఉండాలి. మన ఆన్సర్ యూతో స్టార్ట్ అవ్వాలి. అలా యూతో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 3లో ఉంది. 2 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్. సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. చూడండి, సెకండ్ లెటర్ ఏ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 27, డబ్ల్యూ కరస్పాండింగ్ 23, దెన్ ఎస్ కరస్పాండింగ్ 19, దెన్ ఓ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 15. సో రిలేషను -4 -4 -4 -4. 15 - 4 ఈజ్ ఈక్వల్ 11. 11 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు లెటర్ కే ఉండాలా. సెకండ్ లెటర్ కే ఉండాలా, జే ఉండకూడదు. ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, ఓన్లీ ఏంటంటే మనకి ఏంటంటే లెటర్ బై లెటర్ కేవలం డిఫరెన్స్ లో మనం కనెక్ట్ చేస్తాం. అది ఫార్వర్డ్ ఆర్డర్, రివర్స్ ఆర్డర్, ప్లస్సా మైనస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. సో డిఫరెన్స్ కేవలము నెంబర్ సిరీస్ నార్మల్ గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్ లో వస్తుంది. మిస్ అయిన నెంబర్ మధ్య లాజిక్ 470 465 అంటే దట్ మీన్స్ -5 -5 -5 దెన్ -5. 455 - 5 ఈజ్ ఈక్వల్ 450. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్? క్వశ్చన్ నెంబర్ 92. సో దిస్ ఈజ్ ఆడ్ మ్యానట్ అండి. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో ఏ మూడైనా కానీ ఒక లక్షణంతో సో స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ మన ఆన్సర్ చెక్ చేద్దానండి. 104 101 96 అంటే 104 కాస్త 101 అంటే -1, 101 అంటే -3, 101 96 అంటే -5,
-3 -5 -3 -3 -5 -3 బాగానే ఉంది. 94 89 అన్నాడు. 94 89 అంటే దట్ మీన్స్ -5 కదా. ఓకే, ఇక్కడ చూడండి. సో 121 118 అంటే -3, 118 111 అంటే -7. అన్నీ కూడా -3 -5 -3 -5 -3 5 అయితే వెరాజ్ ఫోర్త్ గ్రూప్ మాత్రం -3 -7. దట్ ఈస్ వై. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. సో దిస్ ఈజ్ అజర్షన్ అండ్ రీజన్ అండి. అజర్షన్ అండ్ రీజన్. ఓకేనండి. సో ఏమంటున్నాడంటే ద గ్రీన్ కలర్ ఆఫ్ ఏ లీఫ్ ఈజ్ డ్యూ టు ఏ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్ అంటున్నాడు. రీజన్ ఏమంటున్నా అంటే ఫోటోసింథసిస్ ఈజ్ ఏ ప్రాసెస్ దట్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ అంటున్నాడు. ఓకే, ఆన్సర్కి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నో, కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ కరెక్టే, but R is not correct the explanation. Our answer is second option. Our answer both A and R correct, but R is not the correct explanation of A. Correct explanation kaadu, not correct explanation. Okay nandi. So our answer is second option. Our answer, right? 94. Select the alternative shows the similar relationship. అంటే ఈ రెండింటి మధ్య ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ పికప్ చేయమంటున్నాడు. రిజైన్ కంటిన్యూ అంటే దట్ మీన్స్ యాంటోనిమ్ రిలేషన్. రిజైన్ కంటిన్యూ అంటే దట్ మీన్స్ యాంటోనిమ్ రిలేషన్. అటువంటి రిలేషన్ ఉన్న ఆన్సర్ ఆప్షన్లోకి వెళ్తే మనకి సాల్వేజీ అబాండన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్ ఆ రెండింటి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ రిలేషన్ ఆన్సర్ మనకు ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. దట్ ఈస్ ద యాంటోనిమ్ రిలేషన్, రైట్? 95. M is the brother of G. ఓకే, చూడండి. M is the brother of G. Brother of G. Or G who has sister of C. Who has sister of C? C sister anta. How is M's father related to C's son? How is M's father? M యొక్క ఫాదరు C యొక్క సన్కి ఏమవుతారు? వీళ్ళ ముగ్గురు సిబ్లింగ్ కదా. ఎం యొక్క ఫాదరు జీ కూడా ఫాదరే, సి కూడా ఫాదరే కదా యాక్చువల్గా. కాబట్టి ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు యాక్చువల్గా. ఎమ్స్ ఫాదర్ రిలేటెడ్ టు సి సన్. సి యొక్క సన్కి, సో సి యొక్క సన్కి ఎం యొక్క ఫాదర్ ఏమవుతారంటే సో గ్రాండ్ ఫాదర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్, రైట్? గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. చూడండి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ బి అన్నాడు. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఓకే, ఇదిగోండి ఫాదర్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ బి. డి ఈజ్ సన్ ఆఫ్ బి అన్నాడు. సో పక్కన రాయండి, అలా ఉంచండి. ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. బ్రదర్ ఆఫ్ ఏ. సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి. సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి అంట. మరి సిస్టర్ అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఏం కావాలా? వైఫ్ అండ్ హస్బెండ్ కావాలా? ఎస్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. బి అనే పర్సన్, చూడండి, బి అనే పర్సన్ ఈకి ఏమవుతారు? బి అనే పర్సన్ ఈకి ఏమవుతారు అంటే వాళ్ళ బ్రదర్ యొక్క వైఫ్, అంటే సిస్టర్ ఇల్లా. ఓకేనా? సిస్టర్ ఇల్లా. అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫస్ట్ ఆప్షన్. అవర్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, సిస్టర్ ఇల్లా. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 97. Roshan walks a distance of 10 kilometers towards north. ఇదిగోండి 10 kilometers towards north. ఓకే, then turns to his left and walks 20 kilometers. లెఫ్ట్ 20 అన్నాడు. ఒక్క నిమిషం. ఫస్ట్ నార్త్ ఎంత అన్నాడు? 10 kilometers నార్త్. దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ 20 అన్నాడు. 20 అన్నాడు. చూడండి 20 లెఫ్ట్ 20. He again turns left and walks 10 అన్నాడు. 10. And then he takes a right turn. Right turn, that means right turn 5 అన్నాడు. Right turn 5. Right turn 5. So how much distance? How much distance అన్నాడు యాక్చువల్గా. This is the starting point. This is the ending point. స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఎండింగ్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఇదేమో 5, ఇదేమో 20. 20 + 5 = 25 kilometers. So our answer is second option. Our answer, right? Next question. 98. Of the 6 members of a panel sitting in a row,
సో 6 మెంబర్స్ ప్యానల్ సిట్టింగ్ ఇన్ ది రౌండ్. చూడండి ఒకసారి. 1 2 3 4 5 6. ఓకే, ఏమంటున్నాడు చూడండి. ఎక్స్ ఈస్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఇదండి, ఎక్స్ ఈస్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ but on the right of p. Okay, y is on the right of q but is on the left of z. Z is to the left of r. అరేంజ్మెంట్ అయిపోయిందండి. డైరెక్ట్ గా వాడు ఇచ్చిన దాన్నే మనం అరేంజ్ చేసాం. ఈ ప్లేస్ లో p, ఈ ప్లేస్ లో x, ఈ ప్లేస్ లో q, ఈ ప్లేస్ లో y, ఈ ప్లేస్ లో z, ఈ ప్లేస్ లో r. దట్ ఈస్ ద అరేంజ్మెంట్. ఫైండ్ ద మెంబర్స్ హూ ఆర్ ద ఎక్స్ టీమ్. ఎక్స్ టీమ్ లో ఎవరున్నారు? p ఉన్నారు, r ఉన్నారు. సో అవర్ ఆన్సర్ ఈజ్ p or r p. Yes, third option our answer, right? Then question number 99. Okay, in each of the following question a word is given capital letters is followed by 4 answer words. Out of these only one cannot be formed. Using the letters of the given word. Find out that word. Integral అనే వర్డ్ ఇచ్చాడు. ఇంటిగ్రల్ అనే వర్డ్ లో ఫస్ట్ వర్డ్ మనకి ఎంట్రీ అన్నాడు. ఎంట్రీ ఫాలో కాదు. వై? బికాస్ వై అనే లెటర్ మనకి ఏంటంటే, సో బేస్ వర్డ్ అయిన ఇంటిగ్రల్ లేదు కాబట్టి దట్ ఈస్ ఏంటంటే, సో డస్ నాట్ ఫాలో. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? ఓకే, ఈ సెక్షన్ లో మనకు లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. సేమ్ ఇది కూడా అంతే. ఏమన్నాడు? ఓన్లీ వన్ కెనాట్ బి ఫార్మ్డ్. ఒకటి ఫామ్ కాదు అంటే రిమైనింగ్ ఫార్మేషన్ అవుతాయి. సో రాప్రోచ్మెంట్ అనేది ఇచ్చాడు యాక్చువల్ అనమాట. దాంట్లో రిప్రజెంట్ మనకు ఫాలో కాదు. వై? బికాస్ రిప్రజెంట్ లో ఉన్న ఎస్ అనే లెటర్ బేస్ వర్డ్ అయినా రాప్రోచ్మెంట్ లో లేదు కాబట్టి దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.